అప్పు ఈ ఎండలో స్కూటర్ వేయటం మన వల్ల కాదు. అబ్బా, ఇంత పెద్ద సెంటర్లో ఒక్క మెకానిక్ షాప్ కూడా కనపడదేంటి? అమ్మాయ్యా. అరే అబ్బాయి, ఏంటి మ్యాటర్? స్కూటర్ స్టార్ట్ అవ్వలేదు, ఒకసారి చూడరా. రే పిలిస్తా రావేంట్రా, వచ్చి స్కూటర్ చూడు. అరే ఒకసారి చూడరా స్కూటర్ని. ఏంటి యూస్ అది? నువ్వు తెచ్చింది హెలికాప్టరా? నువ్వు తెచ్చి చూడడానికి? అసలు స్కూటరేనా? అరే ఏంట్రా నీ పక్కన? లేకపోతే ఏంటి, నేను పుట్టక ముందే స్కూటర్ కంపెనీ మూస్తారు. దీని స్పేర్ పార్ట్స్ పాత ఇనుప సామాన్లు కొట్లు కూడా దొరకవు. పాత సామాన్లు కొంటా. నీ బండికి ఆడే కరెక్ట్. అంటే పాత బండి రిపేర్ చేయరా మీరు? అంగి పారు. చూసావా, కొత్త బైక్లు ఇంకా వాటి ఓనర్లే టచ్ చేయలేదు. ఆ బాస్ కోసమే వెయిటింగ్. అట్లాంటి లేటెస్ట్ బండ్లు రెడీ చేసే మా బాస్ కొట్టు ముందు ఇట్లాంటి ఇన్పడమని పెడతావా? చిచ్చి. ఎంత స్టైల్ రా నీకు? పాత బళ్ళు బాగు చేయనంత గొప్ప మీ బాసు? ఎవడ్రా అంత హైటెక్ మెకానిక్? ఎవడ్రానా? ఓయ్ మర్యాద, మా బాస్ ఇంకొక మాట అంటే బాడీ బ్రేక్ డౌన్ అవుద్ది. చూసా చూసా, అంగే పారు. ఇప్పుడు మనమే. రే నువ్వన్న జాగ్రత్తగా రా బాబు. ఏంట్రా, మన సెంటర్లో 2 కొత్త బండ్లు వచ్చినట్టున్నాయి. ఎవరు? అంకుల్ హోండా, ఆంటీ హోండా. ఏడు సేవలే, ఇప్పుడు వేయాల్సింది నువ్వే. అలా కాదు, ఇప్పుడు ఈ స్ట్రైకర్ ని ఇటు పెట్టి కరెక్ట్ గా అటు కొట్టేవనుకో, ఆ పాకెట్ లో పడుతుంది. షూరా? ఖచ్చితంగా. ఓకే. జస్ట్ మిస్. జస్ట్ మిస్ కాదు, మీరు చెప్పినట్టు ఆడి పాకెట్లో పడింది. సారీ. ఏందా సారీ? నేను ఆడేది అప్పు, మధ్యలో నీ బాడీ బిల్డ్ అప్పు మొత్తం దొబ్బింది. నువ్వు ఆడరా. అలా కాదు, మీరు కూడా ఈ స్ట్రైకర్ ని ఇలా పెట్టి ఇలా కొట్టారనుకోండి, ఈ పాకెట్ పడుద్ది. కాదు ఈ పాకెట్ లో పడుతుంది. తర్వాత నేను నెల్లూరు. నువ్వు నెల్లూరువా? మరి నెల్లూరుకి వేరే పేరేమైనా పెట్టారా? కాదు కాదు, నా ఊరు నెల్లూరు, నా పేరు రఘు. నేను బొమ్మలే బాగా ఇస్తాను. ఓ ఆర్టిస్ట్ వా? కరెక్ట్. మొన్నే నా బోర్డు రాయించాను, ఏం అక్కర్లేదు వెళ్ళు. కాదు కాదు, నేను పక్క వీధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా చేరాను. ఎవరా సైడ్ ఎఫెక్ట్? మావిడే నాగలక్ష్మి. నాగలక్ష్మి పడగెప్పుతుందా? మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం, ఇంట్లో చేరాలి. పాలు కూడా తీసుకొచ్చాం. పాల ప్యాకెట్ చూపించు. మరి గుడ్లు తెచ్చారా? గుడ్ల ఎందుకు? ఇప్పుడు నాగదేవత పుట్లో పాలు పోసే ముందు గుడ్లు పెట్టాలి కదండి. మీకు అర్థం కాలేదు. మేము అద్దెంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం, ఇంట్లోకి చేరాలి. ఏళ్ళయ్యా, మేమేమైనా మీ కాళ్ళకి అడ్డం పడ్డామా? మీ ఆట పూర్తి చేసి కాస్త బోర్డు పక్కకి తీస్తే. ఎందుకు? ఇంటి తలుపులు తీయాలి. బోర్డు తీయండిరా. చూడు, మళ్ళీ ఎంట్రీ కనుకుంటారా? 51 స్టిల్ బ్యాటింగ్. ఎవట్రా తుమ్మింది? రే నా తుమ్ము మంచిదేలేరా. ముక్కు పగిలిపోద్ది. శుభవాని ఇంటర్వ్యూకి వెళ్తుంటే వెనక నుంచి తుమ్ముతారా? అది కాదన్నా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగల చీ అంటే మాకు మాత్రం దుఃఖంగా ఉండదా? ఎంతైనా మన క్లాస్మేట్స్ కదా. మీరా క్లాస్మేట్స్? 5వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నంత మాత్రాన మీరు నా క్లాస్మేట్స్ అయిపోతారా? నవ్ ఐ యామ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. యూనో. అరే ఎదవా, ఐటీ అంతా ఇంజనీర్లు అయిపోతారా? ఊరుకోరా, వాడికి ఎందుకు కోపం తెప్పిస్తావు? నువ్వు ఛాయ్ చెప్పరా. నాకు వద్దా? చెప్పమని నీకు కాదు, మాకమ్మా. అంటే ఇప్పుడు మీకు ఛాయ్ చెప్పి చీప్ గా మీతో పాటు కలిసి కూర్చొని ఛాయ్ తాగాల? అరే టైమ్ ఈజ్ మనీ, ఐ వోంట్ వేస్ట్ మై టైం. మీతో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయండి రా. నాకు కూడా అది కావాలి. పోయా. బాబు అదే ఇల్లు. ఎంత ఇమ్మంటావు? వద్దులే పాప, నువ్వు అమ్మాయి చిత్ర, ఇప్పుడు వచ్చావేంటి?
బస్సు కానీ లేట్ ఏంటి? అవునత్త, దారిలో బస్సు చాలా సార్లు పంక్చర్ అయింది. అమ్మే మా తల్లే ఎంత కట్టబడ్డావో ఏంటో. ఎవరి చంద్రచకోరి? మా అన్న కూతురు చిత్ర. ఈ చిత్రం మీ కోళ్ళ చాలా విచిత్రంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కి చల్లగా ఉంటదని పిలిపించావా? కాదురా, మా అన్న బాగా డబ్బున్నోని, బాగా అందంగా ఉన్నోని, బాగా చదువుకున్నోని చూసి దీనికి పెళ్లి చేయమని పంపించాడు. యు మీన్ బాగా చదువుకున్నాని? యు సీ మిస్ చిత్ర, హీస్ కోటి 9th క్లాస్. హీస్ మిస్టర్ వేణు, 10th ఫెయిల్. ఐ యామ్ నంద్ దేవానంద్, ఇంజనీర్ స్పెషల్ ఇన్ ఎలక్ట్రికల్స్. ఐటీఐ. థాంక్స్. ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా? ఎందుకు లేరత్త? నీకు తోడుగా చిత్రం ఉంటుంది, చిత్రకు తోడుగా మేము ఉంటాం. అందుకే కదరా మీకు చెప్పేది. మీరు కూడా మంచి కుర్రాడిని వెతికి పెట్టండి దీన్ని. డెఫినెట్ గా ఇక నుంచి అదే పని మీద ఉంటాం. పిన్ని 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 అదేంటారా? నిన్నటి దాకా అత్త అత్త అన్నారు, ఇప్పుడు పిన్ని అంటున్నారు. రేపు న్యూ ఇయర్ కదా, ఈ సందర్భంగా వార్తలు మార్చుకున్నాం పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు రామ్మ లోపలికి పోదాం. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఇక్కడే ఉన్నావే, ఇంటర్వ్యూకి పో. నా ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ఇక్కడే. నేను దొరకను. ఎక్కడికి పోతారో ఏమిటయ్యా ఇది దౌర్జన్యం? ఎంత తప్పిస్తే మాత్రం రౌడీజం చేసి వసూలు చేస్తారా? అన్న కొడుకు కొడుక ఇంట్లోంచి డబ్బు కొట్టేస్తుంటే కొడుతున్నాను తప్ప. ఎంత కొడుకు అయితే అన్ని డబ్బులు కొడతావా? కొట్టడమే చంపుతాను నడుతాను అడగడానికి నువ్వెవరు? పెద్ద మనుషులు. వీళ్ళు పెద్ద మనుషులా? వీళ్ళ కళ్ళ ముందు చంపేస్తాను. ఏం చేస్తాను? బాబు బోర్ పీకావు. నువ్వు అసలు వయసు నీకు బుద్ధుందా? అయ్యా, వాళ్ళు 25,000 చందా వేసుకుని బోరింగ్ వేస్తే నువ్వు పీకేస్తావా? 5,000 పెట్టేయించావయ్యా. అవును 25,000 అయ్యా. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు కడతాడు? ఎవడి బాబు కడతాడు? ఈ బోరింగ్కి నాకు సంబంధం లేదు. రే ఇవాళ ఆగు ఇంటికి రా. బాబాయ్. మా ఇంట్లో మటర్ ఉంది నాకు కొడక. నేను అదే చెప్తున్నా, నీ జాగ్రత్తలో ఏం ఉండమని. చూసావు? రేయ్, ముందు ఇక్కడి నుంచి లాక్కెళ్ళరా. అమ్మ బోరు. హాయ్. ఆడపిల్లవి ఇంత చిన్న వయసులో ఇంత బరువులు మోస్తున్నావు. ఇటు అబ్బే వద్దండి, పర్లేదు, నేను పరాయి మగన్న. పద, ఇటు. నిజంగా మీరెంత మంచివారండి. చదువుకున్నానన్న గర్వం గాని, సిగ్గు గాని, పౌరుషం గాని అస్సలు లేవు. మీలాంటి మంచివాడిని, చదువుకున్నవాడిని చేసుకోవాలని మా అమ్మకి ఎంత ఆశ. ఏ, మీ అమ్మకి ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోవాలనంటే అల్లుణ్ణి చేసుకోవాలని. వెరీ గుడ్. మనిషికి చదువుతో పాటు మానవత్వం కూడా ఉండాలి. చూసావా మ్యాన్ హోల్ ఎలా తెరిచిపెట్టారు? అయ్యో అవునండి. సివిక్ సెన్స్ కొద్దిగా ఇడియట్స్. ఇలా తెరిచిపెడితే ఎంత డేంజర్. రోడ్డు మీద చిన్నపిల్లలు, కళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, నీలాంటి అందమైన ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు. పొరపాటున వాళ్ళు పడితే హౌ డేంజర్. మీరెంత మంచి మనసండి. నిజంగా మీకు సన్మానం చేయాలి. ఎవడో ఎప్పుడో తప్పకుండా చేస్తాడు. నేను కూడా ఆ టైం ఎవరు అక్కడ మోతేసిందే? ఇతనే. లోపల బురదంతా క్లీన్ చేస్తుంటే నువ్వు వదిలేసేళ్తావా? లోపల ఊపిరాడకు తగ్గితే ఎవర్రా ఎవర్రా కాపాడండి? డబ్బులు బాగా ఉండకూడదు. పొట్టినాయాలని పొట్టినాయాల మోతేస్తారా? దిక్కెవర్రా? పోరా, నేను డ్రైనేజ్ ఇంజనీర్నే. అక్కడ అమ్మాయిలు ఉంటే చాలు ఎగరొచ్చిపోతారు. చెత్తనాయాలు. అక్క అక్క, ఈ 5 రూపాయల బిళ్ళ నీదేనా? నాది కాదురా. నీది కదా. సారీ అక్క. సారీ ఎందుకురా? నువ్వెంత మంచోడి కాకపోతే ఈ కాలంలో నీలా దొరికిన డబ్బులు ఎవరైనా తెచ్చిస్తారా? ఇది పట్టుకో చెప్తా. నా బంగారు కొండ. బాయ్. ఆ గుంటుడు ఎంత అదృష్టవంతుడురా. కసకసకసలెట్టేసింది. బ్రెయిన్ ఉండాలి కానీ మనం కూడా కిసు కొట్టించుకోవచ్చురా. ఎలా? నువ్వు 100 కొట్టావు అనుకో, దాంతో నీకు ముద్దు కొట్టిస్తా. 100 ఏం కర్మరా? ఆఫ్టర్ ఆల్ 100 అంటున్నాడు. 1 2 3 110 తీసుకో. సర్లే, నీ ఉంగరం తీసి చెప్తాను. ఉంగరం మాత్రం నేను. అది కదా, నువ్వు ఉంగరం తీసుకొని వెళ్తావు. చిత్ర ఈ ఉంగరం నీదేనా అని అడుగుతా. నాది కాదు అంటది. అంతే, నీ నిజాయితీకి మెచ్చుకొని నీకు కిసి చేస్తుంది. ఎంత గొప్ప ఐడియారా. అక్కడ చిత్ర 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 ఏటా గండు పిల్లి దూరినట్టు దూరిపోతున్నావు? ఎక్కడికి రా? చిత్ర ఎక్కడుంది? బాత్రూమ్ లో ఉంది. బాత్రూమ్ ఎక్కడుంది? ఎక్కడికి రా? ఎక్కడికి దూరిపోతున్నావు? చిత్ర కోడ్ చూపెట్టాలి. ఏమిచ్చాది? చిత్ర నువ్వే వచ్చావా? నేనే బాత్రూమ్ లోకి వద్దా అనుకున్నా. ఏంటి విషయం? బయట రోడ్డు మీద నాకు ఉంగరం దొరికింది. నీదేనా? అదే. ఏమిటి అలా చూస్తావు? ఈ ఉంగరం నీదేగా? కదంటం తిరిగింది. చిత్రదా? అవునా? ఈ ఉంగరం పోయి 2 రోజులు అయింది. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాంగా. నీకెక్కడ దొరికింది? షాకులో ఎక్కడ దొరికిందో మర్చిపోయాను పిన్ని. పిచ్చి ఎదవా, నువ్వెంత నీతి గల మనిషిరా. ఈ కాలంలో నీ అంత నిజాయితీ గల ఎదవ ఎవడుంటాడా? నా బంగారు కండే. నువ్వు పద.
బాగున్నావా? సార్ని చూస్తే ఏమన్నా అనిపిస్తుందా? హలో, అసలు ఎవరు నువ్వు? అబ్బా చంపావు పో. ఆ రోజు న్యూ ఇయర్ నాడు చెప్పావు కదా బాగుంటాం అని. నీ నోరే నోరు. నువ్వు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా లైఫ్ మాత్రం చాలా బాగుంది, సూపర్ గా మారిపోయింది అనుకో. నేను రాత్రి ఆర్టిస్ట్ కూడా అదే మాట అన్నాడు. ఎవళ్ళో ఒక్కడిని చూసినప్పుడే అలా అనిపిస్తుందంట. నాకు మాత్రం నిన్ను చూసినప్పుడు ఎలాగెలాగో అనిపిస్తుంది. నీకు అలా అనిపిస్తుందా? ఏయ్, ముందు నువ్వెవరో చెప్పు. పేరు గౌరీ, ఏరియా ధూల్పేట్, బైక్ మెకానిక్. సంపాదన నీకు తిండి పెట్టి బట్ట కొనేంత. నాకు టైము ముహూర్తాలు ఏమీ తెలీదు, నమ్మను కూడా. నేను అనుకున్నప్పుడే మంచి ముహూర్తం. ఏదో నీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. వస్తా. ఏయ్, ఏంటి జోకా? కాదే. నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? నా స్టేటస్ ఏంటో తెలుసా? అట్లీస్ట్ నా లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా? నువ్వు ఏయ్ నిన్నే. ఈ అమ్మాయికి ఏమైనా హెడ్ లైట్ రిపేరా? అన్ని విషయాలు నన్ను అడుగుతుందేంటి? ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయిందా? అవును, ఇక్కడ అందరు బాగున్నారని వస్తే అందరు స్వాతి ముత్యాలేనే. ఈ పిచ్చోళ్ళ గ్యాంగ్ కి నువ్వేమైనా బాస్వా? ఓహో, డాక్టర్ వా? అవును, మొన్నటిదాకా బాగుండేదానివే, ఇక్కడేం చేస్తున్నావు? ఈ లూజ్ గ్యాంగ్ లో చేరాల్సిన అవసరం ఏంటి? నువ్వు తీసుకొచ్చావా? లూజా? ఎవరా లూజు? నువ్వా మేవా? అంత అర్థమైంది, నేను చూసుకుంటానుగా. టాబ్లెట్లు కరెక్ట్ గా వేసుకుంటే చాలు. నిమ్మకాయ ఉందా? అది మంచిదే. మరీ ఓవర్ అయితే కరెంట్ షాక్ కూడా ఇవ్వచ్చు. జాగ్రత్త. నువ్వు వచ్చి కూర్చోమ్మా. పొద్దున్న పిచ్చోళ్ళ మధ్యలో పడ్డానే. శేషు శేషు అమ్మయ్యా, ముసలి లేదు. చిత్ర ముసలి లేదు కదా. చిత్ర దేనికిరా? నువ్వు ఉన్నావో తెలుసుకుందామని. నేనెందుకురా? ఇవాళ కొత్త ఇంటర్వ్యూకి వెళ్తున్నా. పిన్ని, నీ ఆశీర్వాదం కావాలి. పిన్ని ముసలి దాన్ని కాలు పట్టుకోవాల్సి వచ్చింది. కత్తిపీట, పచ్చి మామిడికాయలు. ఏంటి చిత్ర ఈ రైతు బజారు? ఆవకాయకి ముక్కలు కొడుతున్నా. పిన్ని, నీకు అసలు మెడకాయ మీ తలకాయ ఉందా? దెబ్బ పండు లాంటి నా చిత్ర చేత ఆవకాయ కోసం మామిడికాయలు కొట్టిస్తావా? తప్పేముందిరా, ఈ వయసులోనే అన్ని నేర్చుకోవాలి. మరి ఏంటి పచ్చలు పెట్టడమా? తప్పదు కదరా. పాపం గంట నుంచి 10 కాయలు కూడా కొట్టలేకపోయింది. నా చిట్టి చిత్రకు ఇంత కష్టమా? చిత్ర జరుగు. అంతే, నువ్వు కొద్దిగా జరిగి కూర్చో. ఇటు దేనికిరా? ముక్కలు నరగడానికి. ఎవరిని? మామిడికాయలు. పిన్ని, చదువుకున్నోళ్ళు మీకెందుకు చెప్పండి పనులన్నీ? నీ కోసం చదువుకున్న చదువును కూడా త్యాగం చేస్తా. చిత్ర, నీకు ముక్కలు కొట్టడం కూడా వచ్చా? అర్ధ గంటలో 100 కాయలు నరుకుతా. నువ్వు ఎదురుగ్గా కూర్చుంటే. జరి కూర్చు వయ్యారంగా. పోతే పోయిందిలేరా రథవేలు. ముక్కలు ఎంత చక్కగా నరికావు. ఎందుకురా ఏడుస్తావు? మగవాడికి కావాల్సిన వేలు కాదు, మీసం, పౌరుషం, రోషం. ముందా ముక్కల్లో వేలెక్కడ? మన దగ్గర ఉన్నది ఎక్కడికి పోతుంది లేవే. దొరికినప్పుడే ఇద్దాం. ఏం పోయింది? అప్పటిదాకా ప్లాస్టిక్ సర్జరీ వేలు తప్పదా? అయ్యో, ఏడవకండి, ఊరుకోండి. అదే దొరుకుతులే. నా కన్ను కదూ. నేను ఇంకా చెత్త తీసుకెళ్లే కుర్రాడు అనుకున్నాను. అబ్బా, పిన్ని వాళ్ళ బర్త్డే అంటే పుట్టినరోజు. స్వీట్స్ తీసుకో, తిను. కాజా బాగుంటుంది, తిను. చిత్ర అమ్మా, ఏంటి చిత్ర అంత వీక్ గా నడుస్తున్నావు? అమ్మాయి రాత్రి కాలు జారింది. ఓహో, కాలు జారిందా? కంగారు పడకు. రాత్రి బాత్రూమ్ లో సబ్బు మీద కాలెత్తే బకెట్ లో పడింది. అబ్బా కాదు, చిత్రే. ఎంత డేంజర్ జరిగింది. అలా కాలుకి ఏమైంది? గండు బాబు ఎక్కడా? అడుగో అక్కడుంది. నొప్పి ఎక్కడా? అయ్యో వద్దండి. చిత్ర, పూల తీగ జారితే బొంగు కేసి కట్టాలి. నీలాంటి అందమైన అమ్మాయి కాలు జారితే జండు బావి రుద్దాలి. నా రుద్దని పాపం వాడల్లా కాలబేరానికి వచ్చి మద్దనా చేస్తానంటే వద్దంటావేంటి? చేయించుకో. సరే, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకో. అలాగే. కాలు పెట్టు. ఇక్కడ 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 అక్కడ. ఏమైంది మీకు? ఫస్ట్ టచ్ కదా, రక్తం వేడెక్కి జువ్వును లాగేస్తుంది. నీ కూడా కొత్తగా ఉంది కదూ? లేదే, పాతగానే ఉంది. పాతగా ఉందా? మర్దన చేస్తుంటే కొత్త కొత్త ఫీలింగ్స్ రావట్లేదా? ఎందుకొస్తాయి? చెయ్యి కొత్తది గాని మర్దన పాతదేగా. మర్దన పాతదా?
పోనీ ఇప్పుడు కిరణ్ కిరణా వాడేవాడు బాధలో నా పేరు మర్చిపోయినట్టున్నావు. కాదు, కిరణ్ అని మా ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో డాన్స్ చేసేవాడు. మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. కొండల్లో గుట్టల్లో చెట్టుల్లో పుట్టల్లో వడ్రంగి పిట్టల్లా తిరిగేవాళ్ళం. ఓ తుఫాను రాత్రి వరదల్లో ఇద్దరం దగ్గరయ్యాం. వరదల్లో దగ్గరయ్యారా? నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? అతను మంచి ఈతగాడు కూడా. ఓహో. ఓసారి మా ఊరి చెరువులో ఈత కొట్టడానికి దిగాడు. అలా ఈత కొడుతూ కొడుతూ ఎటెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఇంతవరకు తెలీదు. పోయాడంటావా? ఏమో. అతను వెళ్ళినప్పటి నుంచి నా మనసంతా అతనితోనే ఉంది, శరీరం మాత్రమే ఇక్కడుంది. ఇది చాలు నేను అడ్జస్ట్ అవ్వడానికి. నువ్వేం బాధపడు. ప్రేమకి ఇప్పుడు స్టెపిని ఉంటుంది. కిరణ్ లేకపోతేనే నేనున్నాను. నిన్ను కిరణ్ కంటే ఎక్కువగా చూసుకుంటాను చిత్ర, ఎక్కువగా చూసుకుంటాను. నీ మీద నాకు ఈత ముసలి పడిపోయింది. నడుము పట్టేసినట్టుంది. అలా చూస్తావేనా? మరి ఆ జండు బాబు అవుతారా? నేనా? నీకా? నాకేనా? జండు బాబా. ఏడి వీడు?